పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకున్నారు. విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులు అర్పించారు. 1992 నక్సల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులను పరామర్శించారు. అటు నిజామాబాద్లోనూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమాజంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి దేశ సంరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాడు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ముఖ్యంగా యూనిఫామ్ సర్వీస్ అని ఏమైనా చెప్తామో దాంట్లో కూడా పోలీసుల పాత్ర చాలా కీలకమైనటువంటి. ఎందుకంటే దేశ అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యము. దాన్ని రక్షించుకుంటూ లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటూ మీరందరూ ఏమైతే మీరు సేవలు చేస్తూ ఉన్నారో నిజంగా చాలా ముఖ్యమైనది, చాలా కీలకమైనది. ఏదైనా అభివృద్ధి చెందాలంటే ముందుగా లా అండ్ ఆర్డర్ బాగుండాలి. అనంతపురం జిల్లాలో పోలీస్ అమరవీరులకు సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పోలీసు ఉన్నతాధికారులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను ప్రశంసించారు. ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 64వ పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు, ఎస్పీ త్రిపాఠి హాజరై అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అరాచక శక్తులను అడ్డుకొని సమాజాన్ని శాంతి భద్రతలను కాపాడి అమరులైన వీరులు జాతికే గర్వకారణమన్నారు. October 21st is being observed by police as commemoration day in every district headquarters and state capitals, commemorating the memory of our police officers and men who were killed last year while on duty. And it is a day for us to recollect our heroic martyrs who sacrificed their lives while on duty from 1st December 31st August this year in the entire country. Around 576 police personnel have sacrificed their lives. So on this day, the commemoration day, on behalf of this district administration and the police branch, give our respects to all those who have sacrificed their life. మహబూబ్ నగర్ జిల్లాలోనూ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. గద్వాలలో పోలీసులు అమరులకు నివాళులర్పించి శాంతి ర్యాలీ నిర్వహించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ సమాజ సేవకు పునరంకితమయ్యారు పోలీసులు. అమరులు ఇచ్చిన స్ఫూర్తితో సంఘ వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్నారు.